చర్చ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడిన అంశాలు చాలా విషయాలు వీటల్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి పడేసాడు. సో చర్చ నాకు తెలిసి నేను అనుకుంటా ఒకటి కొండారెడ్డిపల్లి, రెండు కొడంగల్, ఈ రెండు అంశాలతోటే ఆ ముఖ్యమంత్రి కూడా కొద్దిగా మరి ఫ్రస్ట్రేషన్ మాట్లాడినా నిజంగానే తన లోపల ఏమైనా ఇబ్బంది పడి మాట్లాడిన కానీ రెండు సంఘటనల విషయం. ఒకటేమో వాళ్ళ ఊర్లో ఒక ఆత్మహత్య సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఒకటి జరిగింది. ఒక ఛానల్ వాళ్ళు ఆ ఊరికి పోయి ఒకరిద్దరితో ఇంటర్వ్యూ చేసి అక్కడ అది ఈ వాళ్ళ అన్నదమ్ములే వాళ్ళ దాంట్లో తమ్ముడే దాన్ని ప్రేరేపించిండు, అది హత్యకు ప్రేరేపించిండు, లేకపోతే హత్య చేసి కట్టేసిండేమో అనేది ఒక ఇన్సిడెంట్ చూపించారు. రెండోదేమో ఇల్లు చెరువుల కట్టిన దాని రెండు విషయాలనే ముఖ్యమంత్రి స్పందించినట్టు. ఫార్మాసిటీ బాధితులు అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అంశం. కానీ నాకు అనిపించేది రెండు సంఘటనలతో కొంచెం డిస్టర్బ్ అయింది. అది ఆ ఇష్యూస్ కూడా కొంత అక్కడ జనం నుంచో లేకపోతే వాళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరో గానీ ఆ తిరుగుబాటు జరిగినందుకు కొంచెం వాళ్ళ నుంచి ప్రశ్నించినందుకు ఆ రెండు అంశాలతోటే తన మాట్లాడిండేమో అని అనిపిస్తుంది. అయితే నేను కూడా కొన్ని విషయాలలో క్లారిఫై చేయదలుచుకుని ఏంటంటే, సోషల్ మీడియా అనే వరకు రెండు అంటే ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని జనానికి ఉపయోగపడేది జరుగుతున్నది. అంటే ఇప్పుడు డిజిటల్ ఎరా వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఎక్కడ కూడా ఆగుతలేదు. కానీ దాంతో ఆ ముసుగులో కొంత వాస్తవాలు చెప్తున్నారు, అవాస్తవాలు కూడా చెప్తున్నారు. ఫాల్స్ అండ్ ఫేక్ న్యూస్లు కూడా ఉన్నాయి. కమ్యూనికేషన్ చాలా ఈజీగా పోతున్నది. నిజం కూడా ఎంత స్పీడ్ గా పోతుందో అబద్ధం ఇంకంతకన్నా ఎక్కువ స్పీడ్ పోయేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది. అంటే మన అస్తిత్వానికే ఇంకా నియత్కు నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం ఎవరా అంటే జర్నలిస్టులు. అది వెనకటి ఉన్నటువంటి ముచ్చట. పత్రికలట గోరంతను కొండంతం చేస్తాయట, కొండలు గోలు కొండలు మాయం చేస్తాయట. అట్లా ఉన్నది. ఈ రెండు దిక్కులో ఉన్నది, అటు ఉన్నది ఇటు ఉన్నది. అందుకేంటంటే ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు విఠల్ చెప్పినట్టు ఏంటంటే అన్ని ఏ పార్టీకి ఆ పార్టీకి ఓ దుకాణం ఉన్నది. అది యూట్యూబ్ ఉన్నది, మెయిన్ స్ట్రీమ్ ఉన్నది. అసలు యూట్యూబర్స్ మీద ఇంత చర్చ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయికి ఎందుకు వచ్చిందనంటే, యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియాలో వచ్చేటువంటి ఛానల్స్ చాలా జనం మీద ప్రభావం చూపిస్తున్నది అనేది ఒక పెద్ద, అంటే గవర్నమెంట్లు, సిస్టమ్ మీద, రాజకీయ నాయకుల మీద అద్భుతమైన ప్రభావం చూపిస్తున్నది. మంచి చెడులకు వాళ్ళకి పాజిటివ్ నెగటివ్ రెండు సైడ్లలో జనం ఎక్స్పోజ్ చేసేటువంటి న్యూస్లు వాళ్ళ వాస్తవాలను జనాన్ని తీసుకుపోయి చూపిస్తున్నారు కాబట్టి ఇలా చర్చ జరుగుతా ఉన్నది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా దాని మీద స్పందించాల్సిన అవసరం వచ్చింది. తను ఏంటంటే కొద్దిగా వాడోడు విడోడు మెడకు బెల్టులు పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పినట్టు. ఫస్ట్ ఏంటంటే కొంచెము నాకు ముఖ్యమంత్రి గారి మీద ఒక ఆబ్జెక్షన్ ఏంటంటే, నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు. ఇంతకుముందు కేసీఆర్ కూడా మేము గట్లే అన్నావు. ఇప్పుడు కూడా నేను మాట్లాడితే కేసీఆర్ చెప్పినట్టని మాట్లాడతాను. లుచ్చాల ఫంగులు, దొంగలు, ఇవే బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు అని మాట్లాడుతుంటాడు. నువ్వు యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు వాడు వీడు అనే భాష నువ్వు బంద్ చేయి. ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అసలు ఎవరైనా నువ్వు మాట్లాడకు, నచ్చకపోతే నువ్వు మాట్లాడుకొని వాడు వీడు అనే భాష తగ్గించుకుంటే బెటర్. మరి నీకు ఎవరు సజెస్ట్ చేస్తారో అది చెప్పేటోళ్ళు ఉన్న రోజులు నాకు ఫస్ట్ అర్థమైతలేదు. భాష ఒకటి రా. ఇంకోటి నా దృష్టిలో ఈ యూట్యూబర్స్ వీళ్ళంతా మైపాల్ కావచ్చు, శ్రావ్య కావచ్చు, రఘు కావచ్చు, ఇంకా బయట ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కొంత ఇంటెలెక్చువల్స్ కూడా కావచ్చు, వీళ్ళందరూ లేకపోతే నువ్వు కృత్రిమ బిడ్డవు. నువ్వు యూట్యూబ్ అంటున్నావా, టెస్ట్ ట్యూబ్ బేబీ. నువ్వు నీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే ఓ టెస్ట్ ట్యూబ్ ప్రభుత్వం. అయితే అంతే కదా, కృత్రిమ రూపంలో వచ్చి నీ బలంతో కాదు నువ్వు వచ్చేది. నీకు ఇంకేదో ఎక్స్టర్నల్ సపోర్ట్, ఎక్స్టర్నల్ బయటకు వచ్చేస్తేనే ఒక ప్రక్రియ జరుగుతుంది. జరిగింది అదంతా బయట చేసిన పని, అసలు పని బయట చేసిన పని. సో మీరు మాట్లాడే ముందు కానీ జాగ్రత్తగా, నిన్నదాకా పొగిడితివి యూట్యూబర్స్ లేకుంటే ఏం లేదని చెప్పి నిన్నదాకా పొగిడితివి. ఇలా అధికారం రాగానే మళ్ళీ వీళ్ళ మీద పడి ఎవరు జర్నలిస్టులు అని అడుగుతారు. ఎవరు జర్నలిస్టులు? జనం లోపలికి ఎవరు సమాచారం తీసుకుపోతారో. గతంలో నీకు ఓన్లీ ప్రింట్ మీడియా ఉండే కాబట్టి వాళ్ళనే జర్నలిస్ట్ అన్నాడు. ఆగమాగం వస్తా, ఆఫీసు చౌరస్తా, కష్టాలు నెమ్మరేస్తూ, కాలం ఎల్లా చేస్తా, ఏక్మే దోచాయికు జేబులు చూస్తాను. అంతే పేదరికంలో వండుకుంటూ కూడా వార్తలు జనం లోపలికి తీసుకుపోయేటువంటి, అంటే వాళ్ళ కలంతోనే పేపర్ గుండెకు ప్రాణం పోసేటువంటి జర్నలిస్టులు ఉండే ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే అప్పుడు ఉన్నటువంటి మీడియా ఒకటి ఏంటంటే ప్రింట్ మీడియా. ఇప్పుడు నువ్వు జస్ట్ ఇక్కడ ఏం మాట్లాడితే ఇప్పుడు నీకు ప్రపంచం మొత్తం చూస్తున్నది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఎక్కడో అమెరికాలో చూస్తున్నది, లండన్ లో చూస్తున్నది, యూరోప్ లో చూస్తున్నది, సౌత్ ఆఫ్రికాలో చూస్తున్నది, నల్ల జాతుల్లో చూస్తే తెల్ల జాతి ఎక్కడ పోయినా ఇప్పుడు ఈ నిమిషం నుంచి పోతాయి. ఇంతకుముందు అట్లా లేకుండే.
తెల్లారట కానీ నీకు పేపర్ వస్తే గానీ పేపర్ చూస్తే గానీ ఒక వార్త. ఇప్పుడు అట్లా కాదు. డిజిటల్ ఎరా వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ పోయినా ఏం చేసినా గానీ పోతూనే ఉన్నది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు ముఖ్యమంత్రి అన్న స్టేట్మెంట్ కాడికి వస్తే తనకు నిజంగా ఆ రెండు అంశాలు కలిగినట్టు. ఎందుకంటే అది డైరెక్ట్ వాళ్ళ ఊరికి ఇంటికాడికి పోయింది కాబట్టి అంశాలు వచ్చినాయి. నేను శ్రావ్య మీకు కానీ అందరికి నేను కూడా సోషల్ మీడియాలోకి నేను కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వాస్తవాలను వాస్తవిక రూపంగా ఎనీ ఛానల్, ఇప్పుడు మిగతా అయితే వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. మరి ఇలా ఓనర్స్ ప్రొపరేటర్ ఆ కంపెనీ ఓనర్ ఇలా ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ తెల్లారి వరకు మళ్ళీ బ్యానర్ మారుతుంది. ఇలా అన్ని చూస్తున్నాం ఆ ఛానల్స్ కూడా. అందుకే వాళ్ళ క్రెడిబిలిటీ లేదు. కానీ ఇలా జనం యూట్యూబర్స్ ని ఎందుకు చూస్తున్నారంటే క్రెడిబిలిటీ కొంచెం వస్తున్నది, వీళ్ళు వాస్తవాలు కొంచెం చూపిస్తున్నారు కాబట్టినే జనం చూస్తున్నారు. సో ఇక్కడ కూడా ఏమైతుంది, నిజంగా కూడా ఇప్పుడు యూట్యూబ్లలో కూడా పార్టీలు ఎంటర్ అయిపోయినాయి. వాళ్ళు నెల నెలకు పైసలు తీసుకొని నడిపేటి యూట్యూబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు, మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ పోయినా మీరు ఏం చేసినా కానీ ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి న్యూస్లు కనుక పోతే జనం యాక్సెప్ట్ చేస్తారు. అది ఇలా ఒక్కసారి చెప్పంగానే మనం కూడా పేద ఆర్టిస్టులు లెక్క ఎక్కడ కూడా జరగదు. అది ఉంటే మాత్రం అది మన ఉనికికే ప్రమాదం అవుతుందని చెప్తున్నా. సో నేను ఆ న్యూస్ ఒకసారి రాగానే నేను కూడా వ్యక్తిగతంగా కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఎవరైతే ఆత్మహత్య అని వచ్చిందో ఆ వాళ్ళ కొడుకుతో నేను మాట్లాడిన. యాక్చువల్ గా నేను దాని మీద స్పందిద్దాం అనుకున్నా. ఎందుకంటే అది డైరెక్ట్ వాళ్ళ ఊర్లో జరిగింది కాబట్టి నేను మాట్లాడినా వాళ్ళ కొడుకుతో దాదాపు ఒక 40 నిమిషాలు మాట్లాడితే నాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా పంపించిండు. నేనే హైదరాబాద్ నుంచి హ్యాంగింగ్ ఉన్నప్పుడు నేను ఫోన్ చేసిన అన్న, నేనే సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసిన, మన ఆయన శవం ఆడికెళ్ళి మీరు తీయొద్దు, నేను వచ్చే వరకు తీయొద్దు, నేను ఎంక్వైరీ చేసుకోవాలి, నేను ఎంక్వైరీ చేసుకోవాలి, నేనే పోయి చూసినా నేను చూసినా అని నాకు ఎఫ్ఐఆర్ కూడా కావాలంటే నీకు ఎఫ్ఐఆర్ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో నేను డీటెయిల్స్ తీసుకున్నాక సరే ఆ అంశంలో ఇప్పుడు ఆ నిజం అయితే ఊరోళ్ళకి తెలుసు క్లియర్ కట్ గా. అదేంటంటే అది వాళ్ళు హత్య చేసింది కాదు, హత్య చేసింది అన్నట్టుగానే చేసిండ్రు. ఆడెవరో ఒకరు పోయిటోని పట్టుకొని మరి వాళ్ళకి ఏం చేసిండ్రు, మైకులు పెట్టింది ఇచ్చిండ్రు. ఇస్తే అది స్టేట్మెంట్ ఇచ్చిండు అతను, అంటే ఇండివిజువల్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎఫ్ఐఆర్ అప్పటికి అయిపోయి ఇప్పటికి దాదాపు 3-4 నెలలు జరిగిపోయింది. సో దాన్ని కనుక నువ్వు రియల్ న్యూస్ అని కనుక చేస్తే, ఇప్పుడు కొడుకు అంటే నా తండ్రి ఎవరైతే ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి అయినా వదిలిపెట్టా నేను. నా తండ్రిని ఒకవేళ కనుక నేను చంపిను అని కనుక అనుకునేది ఉంటే నేనే ముంగడికి వచ్చి బహిరంగంగా నేనే మాట్లాడతా. అది రేవంత్ రెడ్డి అయినా పర్వాలేదు, నరేంద్ర మోడీ అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు అన్న, అది సమస్యనే లేదు, ఇది కాదు, దీంట్లో ఏం జరగలేదని చెప్పిండు.